వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా సంక్రాంతికి వచ్చేటువంటి మూవీస్ రంగం సిద్ధం చేసుకున్నాయనేటువంటి మీద మీ ముందుకు వచ్చామండి. న్యూ ఇయర్ విషెస్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం 2024లో ప్రథమార్థంలో హనుమాన్తో వచ్చినటువంటి మూవీ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు అలరించాయి. దాని తర్వాత ద్వితీయార్థంలో వచ్చినటువంటి దేవరా మూవీ దాదాపు 650 నుంచి 700 కోట్ల వరకు గ్రాస్ను వసూలు చేసి సినీ ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పిందనమాట. తర్వాత వచ్చినటువంటి మూవీ ద్వితీయార్థం యొక్క చివరి అంకంలో వచ్చినటువంటి పుష్ప 2 ఇంకా ఇండియా సినీ ఇండస్ట్రీ రికార్డులని బద్దలు చేస్తూ బాలీవుడ్ యొక్క అగ్రనటులకు కూడా సాధ్యం కానటువంటి దాదాపు 720 కోట్ల యొక్క నెట్ను వసూలు చేసి అద్భుతమైనటువంటి రేంజ్లో మన యొక్క తెలుగు హీరోలు దూసుకుపోయారు 2024లో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2025లో మన యొక్క తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి యొక్క హీరోలు పక్కా ప్లాన్ తోటి దాదాపు ముగ్గురు హీరోస్ యొక్క అగ్ర హీరోల యొక్క మూవీలు రావడానికి అంతా రంగం సిద్ధం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఫినిష్ చేసుకోవటము జరిగిందనమాట. ఇంకా ఆ యొక్క మూవీస్ యొక్క పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి మూవీగా జనవరి 10వ తారీఖున అంతా రంగం సిద్ధం చేసుకొని రిలీజ్కి ముస్తాబైనటువంటి అంగరంగ వైభవంగా రాబోతున్నటువంటి మూవీ ది గేమ్ చేంజర్ మూవీ. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్గా ఒకప్పుడు వెలుగొందినటువంటి శంకర్ యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మూవీ బాలీవుడ్లోను మరియు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించడం జరిగింది. ఇంకా ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిపి శంకర్ యొక్క హైదరాబాద్లో ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో అద్భుతమైనటువంటి మూవీ మీ ముందుకు రాబోతుంది. ఈ యొక్క మూవీలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ బాగా నటించారు. రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మీ ముందుకు రాబోతున్నాడు అనేటువంటి అద్భుతమైనటువంటి రేంజ్లో ఉండబోతుందని కూడా ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి అదేవిధంగా మరొక మూవీ ప్రతి సంవత్సరము తెలుగు ప్రేక్షకుల్ని అలరించేటువంటి తెలుగు ప్రేక్షకుల యొక్క నాడి తెలిసినటువంటి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో తెలిసినటువంటి స్టారు నందమూరి బాలకృష్ణ ప్రతి సంవత్సరము సంక్రాంతికి పక్కా ప్లాన్ తోటి రావటం మనము చూస్తూ ఉంటుంటాము. ఆ యొక్క మూవీని బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తున్నటువంటి డాకు మహారాజు విడుదలకి రంగం సిద్ధం చేశారు జనవరి 12వ తారీఖున. దాదాపు ఈ యొక్క మూవీ మీద అంచనాలు కూడా చాలా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసినటువంటి కొన్ని సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్, టీజర్కి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం జరిగింది. మళ్ళీ జనవరి 4వ తారీఖు 5వ తారీఖు అమెరికా మరియు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఒక 2 సాంగుల్ని వాళ్ళు పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇంకా ప్రతి సంవత్సరము తెలుగు ప్రేక్షకుల్ని అలరించేటువంటి బాలకృష్ణ ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి రేంజ్లో అలరించడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ముందుకు వస్తున్నాడు బాలకృష్ణ. ఈ యొక్క మూవీలో డాకు మహారాజులో బందిపోటుగా వస్తున్నటువంటి బాలకృష్ణ సరసన 3 హీరోయిన్లు నటించి ఈ యొక్క మూవీకి హైప్ క్రియేట్ చేశారు. ఆ యొక్క హీరోయిన్లు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క హీరోయిన్స్లో ఫస్ట్ ప్రజ్ఞా జైస్వాల్ మొదటి హీరోయిన్గా, రెండో హీరోయిన్ను శ్రద్ధా శ్రీనాథ్ని ఒక హీరోయిన్గా ఎంచుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఐశ్వర్య రౌత్లేను మరొక హీరోయిన్గా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఒక ఐటెం సాంగ్ రేంజ్లో రిలీజ్ అయినటువంటి పోస్టర్కి కానీ మరి యొక్క సాంగ్కి కానీ మంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావటం జరిగింది. ప్రేక్షకులు కూడా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా డాకు మహారాజు బాలకృష్ణ మూవీ అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా మరొక మూవీ, 3వ మూవీ జనవరి 14వ తారీఖున రిలీజ్ కావడానికి రంగం సిద్ధమైంది. అది అనిల్ రావుపూడి డైరెక్షన్ ఆధ్వర్యంలో మూవీ సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ. ప్రతి సంవత్సరము వెంకటేష్
సంవత్సరం మొత్తం సినిమాలు తీయకపోయినా సరే సంక్రాంతికి ఒక మూవీ తీయాలి అనేటువంటి ఒక తలంపుతోటి వస్తున్నటువంటి యొక్క వెంకటేష్ బాబు యొక్క ప్లానింగ్ తోటి తెలుగు ప్రేక్షకులను ఎలాగైనా సరే సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ చేయాలనేటువంటి మంచి ఒక సంకల్పంతో వస్తున్నటువంటి వెంకటేష్ యొక్క మూవీ అద్భుతమైనటువంటి రేంజ్లో ఉండబోతుందని కూడా మనము చెప్పవచ్చు. ఈ యొక్క మూవీలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించడము, మరియు అదేవిధంగా ఎవరైతే అనిల్ రావుపూడి ప్రతి సంవత్సరము 2023లో F2 తీశాడు, 2024లో భగవంత్ కేసరి అద్భుతమైనటువంటి రేంజ్లో తీసుకొచ్చాడు. అదేవిధంగా 2025లో కూడా పక్కా ప్లాన్ తోటి సంక్రాంతికి ఒక మూవీ తీయాలనేటువంటి తలంపుతోటి ఇద్దరు మంచి కసితోటి తీసినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మరియు యాక్షన్ అంటే డ్రామాను పండించగల సత్తా ఉన్నటువంటి డైరెక్టర్, మరియు అదే రేంజ్లో నటించగల కెపాసిటీ ఉన్నటువంటి యొక్క వెంకటేష్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు తీసినా సరే మంచిగా కామెడీగా మంచి డ్రామాను పండించడంలో తెలుగు ప్రేక్షకుల యొక్క మదిలో నిలిచిపోయినటువంటి వెంకటేష్ బాబు మూవీ కూడా ఈ సంక్రాంతికి రావడం అనేటువంటిది మనకు ఎంతో శుభపరిణామం. ఏదేమైనా సరే ఈ యొక్క 2025 ప్రథమార్థంలో రాబోయేటువంటి ది గేమ్ చేంజరు, దాని తర్వాత డాకు మహారాజు, తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీలు 100% ఒక తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. ఏదేమైనా సరే యొక్క ప్రేక్షకులు తెలుగు వాళ్ళ యొక్క ఎలా ఉంటారు అంటే సంక్రాంతి యొక్క ఫెస్టివల్ అద్భుతమైనటువంటి రేంజ్లో జరుపుకుంటారు. తర్వాత పిండి వంటలతోటి బంధుమిత్రులతోటి మరియు కలకల్లాడుతూ మరియు సంక్రాంతి ముగ్గులతోటి ఎంజాయ్ చేసి దాని తర్వాత సంక్రాంతి రోజు మంచి మూవీకి వెళ్ళేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి మన యొక్క తెలుగు ప్రేక్షకులకి అదే రేంజ్లో కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెలుగు వాళ్ళు కూడా మూవీస్ తీయటం అనేటువంటిది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ఏదేమైనా సరే ఈ సంవత్సరం కూడా అగ్రనటులు నటించినటువంటి మూవీస్ రావడానికి సిద్ధం చేశారు అంతా. ఇంకా తెలుగు ప్రేక్షకులు తెలుగువారు ఇంకా వాళ్ళ యొక్క బంధుమిత్రులు మరియు ఫ్రెండ్స్, దాని తర్వాత మిగతా వాళ్ళ యొక్క రిలేటివ్స్తో కలిసి సినిమాను చూడటానికి పక్కా ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతి యొక్క ఇంకా తర్వాత చూసినట్లయితే ఇంకా ఈ రాబోయేటువంటి యొక్క మూవీస్ మీద కూడా అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా ప్రతి ఒక్క హీరో డైరెక్టర్సు పక్కా ప్లాన్ తోటి మంచి మసాలాతోటి రావాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని తీయటం జరిగింది. అదే రేంజ్లో ఉండబోతున్నాయని కూడా మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదేమైనా సరే సంక్రాంతికి వచ్చేటువంటి గేమ్ చేంజర్ జనవరి 10, దాని తర్వాత డాకు మహారాజు జనవరి 12 పెద్ద పండుగ రోజు వచ్చేటువంటి సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీలు అద్భుతమైనటువంటి రేంజ్లో ఉండాలని, ప్రేక్షకులను కూడా అలరించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సంక్రాంతి యొక్క వెలుగులు ఇంకా రెట్టింపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు all of you and your family members. Thank you one and all.